కారణం ఏంటంటే ప్రీటీన్ స్టేజ్ లో ఏర్పడేటువంటి నమ్మకాలు. ఈ నమ్మకాలు అనేవి 40 years వచ్చినా కూడా అలానే ఉండిపోతాయి. వినటానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందేమో, కానీ ఇదే నిజం. ప్రీటీన్ స్టేజ్ లో పిల్లలు ఏవైతే చూస్తారో, వేటినైతే వింటారో, వేటినైతే ఫీల్ అవుతారో ఖచ్చితంగా అవి వాళ్ళకి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో వాళ్ళకి తెలియకుండానే ఒక బిలీఫ్ సిస్టమ్ని వాళ్ళు ఏర్పరచుకుంటారు. ఆ ఆలోచన విధానం కూడా దానికి తగ్గట్టుగానే తయారవుతుంది. మీరు ఎవరినైనా పిల్లల్ని నువ్వు బాగా చేయగలవు అని అంటే వాళ్ళల్లో ఆటోమేటిక్గా ధైర్యం కలుగుతుంది. పిల్లలకి నువ్వు చాలా గ్రేట్, గొప్పవాడివి అంటే వాళ్ళకి సెల్ఫ్ వర్త్ అనేది బిల్డ్ అవుతుంది. ఇఫ్ యూ షో కైండ్నెస్ మేక్స్ దెమ్ కంపాషనేట్. మీరు చూపించే పాజిటివ్ అనేది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో అలాగే నెగిటివ్ వర్డ్స్, ఇగ్నోరెన్స్ అనేది వాళ్ళకి జీవితాంతం వారి మనసులో గుర్తుండిపోతుంది. అందుకే డియర్ పేరెంట్స్, ఈ వయసులో పిల్లలకి మంచి ప్రవర్తన, మంచి వాల్యూస్ నేర్పించాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ పేరెంట్గా మనందరి మీద ఉంది. సో ఇటువంటి సానుకూల ఆలోచనల్ని పిల్లల్లో పెంపొందించాలనుకుంటే కింద ఉన్న లింక్ ప్రెస్ చేసి నా వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు మై ఛానల్.